हल्का असेंबली मधोल मुस्तकिर में चारशंबे के दिन मधोल सब इंस्पेक्टर जी अशोक ने टीटीवी से बात करते हुए कहा कि मधोल मुस्तकिर में जुमेरात के दिन गणेश विसर्जन अमल में आएगा। उन्होंने कहा कि इस मौके पर पुलिस की जानिब से सख्त बंदोबस्त किया गया है, जिसमें 200 स्पेशल पुलिस के जवान, 14 सब इंस्पेक्टर्स, 3 सर्कल इंस्पेक्टर्स को तैनात किया गया। उन्होंने कहा कि निर्मल जिला एसपी प्रवीण कुमार की हिदायत पर भैंसा एएसपी किरण खेर प्रभाकर की रास्त निगरानी में गणेश विसर्जन अमल में आएगा। उन्होंने कहा कि लोकल गणेश विसर्जन मधोल पटेल तालाब में किया जाएगा। तमाम इंतजाम मुकम्मल कर लिए गए हैं। विसर्जन के मकाम पर क्रेन, जनरेटर्स और लाइटिंग का भी इंतजाम किया गया और तैराकों को भी तैयार रहने की हिदायत दी गई है। రేపు అనగా తేదీ 16/9/2021 రోజు మన ముదోల్ గ్రామము మరి ఎడ్బిడి గ్రామాలందు మరి ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలందు ఈ వినాయక నిమజ్జనం అనేది శోభాయాత్ర ఉన్నది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని మా ఎస్పీ గారి నిర్మల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఏఎస్పీ బైన్సా గారి ఆధ్వర్యంలో రేపు దాదాపు ఒక 200 మందితో బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ బందోబస్తు నందు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ శోభాయాత్ర అందు ఎవరికి కూడా డీజేలకు అనేది పర్మిషన్ 80% లేదు. అదేవిధంగా దాని ఒక ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తొందరగా స్టార్ట్ చేసి దాదాపు మనకి ఇన్ టైంలోనే క్లోజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏదైతే పోలీసు మా తరఫు నుంచి ఇన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు పాటించాలి. 80% డీజే అనేది పెట్టద్దు. అందరూ కూడా ఇన్సిడెంట్ ఫ్రీ ఫెస్టివల్ చేసుకుని విజయవంతంగా కంప్లీట్ అని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఏ విధంగా సుఖ సంతోషంతో ఏ విధంగా అయితే శోభయాత్రని మీరు జరుపుకోవాలనుకుంటున్నారో అదేవిధంగా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు అదే మనం చెప్పే ప్రతి సూచన పాటిస్తూ ప్రతి ఒక్కరు ఇంటికి ఎంత సంతోషంగా వెళ్ళిందో అదే విధంగా తిరిగి వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం.